హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చెబితే లైక్ చేయండి. అలానే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొత్తానికి ఈ రోజు కూడా డబ్బా గాలు తీసుకొని చేపలు పట్టడానికి పోతున్నాం. ఇంతకుముందు మా ఊరి చెరువులో నీళ్ళైతే ఉన్నాయి. అప్పటి నుంచి వెయిట్ చేసి ఇప్పటికైతే నీళ్ళైతే తగ్గినాయి. ఈ రోజైతే ఈ డబ్బా గాలు తీసుకుపోయి మా ఊరి చెరువు మీద అయితే వేసి చేపలు అయితే పడదాం. అసలు మనకి ఎన్ని చేపలు పడతాయి చూద్దాం. వీడియో ముడి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్దారండి. పదండి. ఫ్రెండ్స్, మనం మెయిన్గా వచ్చేసి గేలాలతో చేపలు పట్టాలంటే ఎర్రలు కావాలి. ఇంకో 4-5 ప్లేస్లు అయితే ఇతికి ఏడా కూడా కడితే ఎర్రలు చిక్కలేదు. ఇప్పుడు మా ఊరు మల్లి తోటలో ఇక్కడైతే చెమ్మ ఉంటుంది కాబట్టి ఇక్కడ లోడాము. ఇప్పుడే లోడాము. ఇంకో 2 ఎర్రలు అయితే చిక్కాయి. నమ్మకం వచ్చింది ఫైనల్ ఎర్రలు ఉంటాయని. ఇంకో 2 అయితే లోడదాం. ఆడ తిరిగినా కానీ ఎర్రలే చిక్కల. ఫైనల్ ఏడు లోడు చూసిన తర్వాత 2 చిక్కి ఇవి అయితే ఇంకో 4 పట్టుకొని అప్పుడు పోవాలా. సిరం పడతాయి ఈరోజు చేపల గ్యారంటీ. ఏందా కొరమైనా చెప్పలేము. ఏదైనా ఖచ్చితంగా పడతాయి. లోడు ఇంటికి పోయేసి లోడే దానికి పెద్ద పార పడతాయి. అంటే చూడండి చీపినా పార చీపి పారి ఏదైనా పారి. అందుకే నీకే ఇచ్చేసిన నువ్వే లోడాలి ఇప్పుడు దాంతో. ఉంటుంది కదా 7 ఉంటాయి అనేసి లోడితే 2 ఎర్రలు చిక్కినాయి. గమ్మలు ఉన్నాయి. లోడు చిక్తాయి. దొరికింది సరిందిరా ముట్ట చెమ్మ. అమ్మా చాలా ఉంది ఇది. ఇదే ఇప్పుడు సగం కేసేనవా? లేదు, అదే ఏయ్ అట్టముట్టు కావాలి మనకి. అసలు ఇది కానీ తోటకెళ్ళాలి కానీ చూసారంటే ఏ అడుగు పందులు వచ్చి గీకేనా అనిపిస్తారు. సదరం పెట్టేసి మనకు సంబంధం లే. అంతేనా? అంతే. మనకు కావాల్సిన ఎర్రలు చికెన్ అయ్యి సరిపోతాయి శ్రీరమయ్య. సరిపోతాయి. ఎన్ని పట్టుంటాం? ఒక 10 ఎర్రలు పట్టుంటావా? సరిపోతాయి. అంటే 10 ఎర్రలకు 10 చేపలు. మనం ఏం పడతాం? పడితే 4-5 చేపలు పడతాం. 4-5 ఏందా? 5 కిలోలు పట్టాలి ఈరోజు. 5 కిలోలు పట్టాలా? ఎర్రలు చెప్పి సరిపోతాయి. అబ్బా సరిపోతాయి. కింద ఉన్నాయి 10 పైన ఉండా? 10 పైన ఉందా? ఏం చేస్తాను? సగం పడతాం. కొరవేనరా ఫ్రెండ్స్, చేపలు పడదామని చెప్పి వచ్చాం కదా. ఫైనల్లీ ఎత్తుక్కుంటూ వచ్చాము. ఒరే పాస్ గల అంత లేట్ ఉంది. అదే ఇక్కడ బుణుకోనిందిరా స్వామి. సరైన కొరవేనా అది చాకు పీసుకుంది. అది ఫైనల్లీ ఆడా బాబులే ఇదే ప్లేసు. ఓకే, ఎడే పడదాం. కొరవేనా కొందరు. అదే దీంతో కనబడలేదు. ఇవ్వండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఉన్నాయి. 2 కదా, ఒకటి పిల్ల ఒకటి పెద్దదా. ఆడ పక్క ఉండేది గిన్నెలు ఉన్నాయి. ఓకే, ఏడే పడదామా? ఫ్రెండ్స్, చాలా పెద్ద కొరమలు 2 ఉన్నాయి. ఇంత ఉన్నాయి సైజు. చూడండి, ఆ 2 చిక్తే చాలా. ఆ 2 చిక్తే ఉడుకు పండగే. కానీ గబ ఎర్ర కుట్టేది వెళ్తుంది లోపల. నాకు చేత నువ్వే కుట్టాలి ఎర్ర. తరిమేసి దాన్ని మాత్రం చాలా పెద్దది. మా క్లారిటీగా బల్లే కనిపిస్తుంది. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. సరైన కొరమేళ్ళు. ఎంత గబాన్ని కుడితే అంత మేలురా. పెద్ద కొరమేళ్ళరియా. గ్యాలం ఇది ఒక పెద్దది ఉంది. ఏదే? అందువల్ల దిగట్లే ఎర్ర. లావు ఉన్నది సైజా. అయ్యా కదా మనం ఇంతకుముందు వాడుతున్నది. ఇది ఒక్కటే పెద్ద కొర, 2 చిన్నవి అనుకుంటా. లేదు అయ్యే పెద్దవి. అదే అయ్యా మనం వాడుతున్నది. కుట్టేసినవా? ఎగ్జాక్ట్గా అవి ఉన్న ప్లేస్ దాని వారి చాలు. ఆ డబ్బాది. పొట్టిదా? పొడుగునది. అదేరా పొడుగా వేసినవా? ఫ్రెండ్స్, మొత్తానికి వీటి పక్కన వేస్తున్నాడు అశోకు. అవి అంత దూరంలో అంటే ఇంత దూరంలో గేలం వేస్తున్నాడు. కానీ వీటికి ఏమనిపిస్తుంది ఏమో కానీ యాడుండే కొరమని ఆడవాలి ఫ్రెండ్స్. నిజంగా అసలు కదలదు కదా. అసలు ఇంతసేపు ఉండదు కదా. అసలు మనం వేసినప్పుడే గదిలేస్తుండదు. అది కొరమేనదే. పునుకనే ఉందాడా?
అది చూడండి ఫ్రెండ్స్, దానికి ఎంత ధైర్యం ఉంటే గేలం వేసినా కూడా అది కదలలేదు. ప్లస్ ఇంకోటి దాని మీద కూడా వేసినాము గేలం, అప్పటికి కదల. గో ఇప్పుడు అశోక్ కూడా బందలో దిగినాడు, అప్పటికి కదల. ఉన్నది అదే, ఇప్పుడు కూడా ఉందిరా. వెళ్ళిందా? అలా పోతాం కానీ తెచ్చునుంటే. ఇప్పుడు తామరాకు చూడండి ఎలా ఉందో. ఇంతకుముందు మీకు ఐడియా ఉంటే ఈ బయలునే మనం పట్టింది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి చూడండి ఆ వీడియో. అప్పుడు జిలేబీలు ముట్టుకో నిగ్గా పడ్డాయి. ఇప్పుడు అదే బయలు వేస్తున్నాం. ఓ ఆడేందో కదిలిందిరా. తామరాకు ఎక్కువ ఉన్నదిరా, తామరాకు మీద పడిపోతుంది. నేలలో తెరపుండే నేలలో బా, అది మళ్ళీ పోయి తామరాకు మీద పడ్డది. ఒరే ఇట్టే ఈ వారి అసాక దో, ఈ వారి నేలలో లాక్కుంటుంది. నీకు ఐదు మీద వేసినా కూడా తామరాకు గరుచుకుని వస్తుంది. ఇదంతా కథలు ఆడుతున్నాయి. గో 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 వస్తుంది చూడు. లాగని లాగని, తొందరపడి లాగ పాప, బాగా లాగని. ఇదిగో ఈ రాయకాడ కదులుతుంది. ఏది గిరిగని పిల్ల? జిలేబియా? అబ్బా మా దరిద్రం ఏంటంటే అంత పెద్ద కొరవేలు కనిపించి లాస్ట్కి చూడండి ఫస్ట్ శాంపుల్ వస్తేవి అదేదో లేక ఒక చేప పుడితే అగో ఇక్కడ వేస్తున్నాడు ఫ్రెండ్స్ గిట్టి మీద. దాని వచ్చి చేతులతో కలపెడతాడు. అది జారుకుంటే మళ్ళీ బాయిలే పడ్డది. అశోక్ దెబ్బతో ఆడు వెళ్ళాడు, తేలినాడు. అశోక్ గడికి అట్టిన ఆమె వచ్చింది. నువ్వేడారా మళ్ళీ చూడు అన్నా, అది చూసిపోయిందిరా, అది పడిపోయిందిరా బాయిలో అన్నాడు. అమ్మిడిరా చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా నవ్వుతున్నాడు చూడండి. ఎర్రగుట్ట రాసిరా, నువ్వు ఎంత దగ్గర రాసిరా. ఎర్రగుట్టి ఇంకో అట్ట దిగు నువ్వు. ఆ వారం బాగుంది. ఇప్పుడు దాకా ఆ పైపు దగ్గర పట్టినాం ఒకటి చిన్నదైతే పడింది. ఇంకా అది కానీ మళ్ళీ దాంతోకి వెళ్ళిపోయింది. ఇంకో నేను వచ్చేసరికి యువతలకి ఈ సైడ్కి వచ్చిన, శ్రీరామ్ వచ్చేసరికి ఎదుగుండి ఆ వాడు కాలంలో దిగుతా ఉన్నాడు. ఇప్పుడు ఓడి ఎక్కువ పడతాడా, నేను ఎక్కువ పడతాను. ఏడు వచ్చేసరికి ఎక్కువ కదలుతూ ఉన్నాయి చేపలు, అందువల్ల ఈ వరకు వచ్చా. ఏడరా శ్రీరామ్? అదిగో ఆడు దేకుతా ఉన్నాడు. ఆడ సెటిల్ అవుతా వేసి చూడు కొద్దిసేపు. ఫ్రెండ్స్ నేను ఈ కాలువలు వేస్తా ఉంటే అశోక్ ఆ వారైతే వేస్తున్నాడు. ఇదో నా గాలం కనిపిస్తుంది, నా గాలం ఇదో నేను ఇక్కడ వేస్తున్నాను. అసలు ఇంతవాడికి ఏం లాగను కూడా లాగల. ఎర్రనైతే తినేస్తున్నాయి భయంకరంగా. అశోక్ నీకేమన్నా పడ్డాయా? అల్లుకుడు కూడా లేదా? ఏడుగా నాకేం అనిపించలేదురా. ఎండ నుంచి బుడగలు లేస్తున్నాయి. ఆకు ఎక్కువ ఉన్నది, తామరాకు వాటి మీద పడిపోతుంది గాలం వేసేటప్పుడు. ఫ్రెండ్స్ చూడండి జిలేబీ మొత్తానికి ఒక అరగంట క్షమించి ఒక జిలేబీ అయితే పడ్డది. చూద్దాం. నాకు పడలేదు కదరా. నీకు పడదు బాయ్, నీకు ఆ జాతకంలో లేదు. యాడ పడిపోతాం. చేపల సంగతి పక్కన పెట్టే పై నిద్రిచ్చేస్తుంది. చేసే ఎర్రదా ఎర్రకూడదా? ఇదిగో అశోక్ ఆడే ఉన్నాడు, ఆడుండేవాడు ఆడే ఉన్నాడు. నేను ఆడ దిగి ఆడేసినాను కరెక్ట్గా ఆ తామరాకు కాడ వేసినాను. అసలు అది లాగినట్టు కూడా అనిపించలే నాకు. పై ఊరికి అట్లా లాగినాను అంతే, పైకి వచ్చేసింది చేప. మొత్తానికి జిలేబీ మనకు ఒక జిలేబీ అయితే పడ్డది.
పడతానమ్మా, ఇంక పడ్డాది కాబట్టి పడతాయి. ఒక్కసారి జిలేబీలు పడ్డాయంటే ఇంక నా సావిరంగా వరుసగా పడిపోతాయి. శ్రీరామాడు చేపలు పడుతుంటే నేను ఈ తామరాకులకి వేసుకొని ఈ తామరాకులు లాక్కొని జరిపింది నా టైం అంతా. అస్సలు నా చేప, నా ఎర్రని చేప కానీ అసలు కొరకని కానీ కొరకట్లే. ఊరి ఆడికి వెళ్తుంది శ్రీరామ, సరైందా? ఆడికి వెళ్తున్నాయా? ఇగో ఇప్పుడు దాకా ఆడి నుంచి ఏం కదాలి, ఇప్పుడు ఆడకి వెళ్ళినాయి అన్నీ. ఇంకోటి పడతావా? ఇప్పుడు పడతావా? ఒక్కటి పట్టింది, దానికన్నా వదిలి రసేసి మళ్ళీ వదిలి. అన్న దూసిపోయిందన్నా. డబ్బా నెలలో వచ్చి రాలేదు నాకు అసలు. చేపలు ఉండేదానికి ఏమి ఉన్నాయి కానీ తామరాకులు ఎక్కువ ఉండవు. పదం చెలో, ఇక్కడి నుంచి అవతలకు పోయేసి ఆడ పట్టుకొని వద్దాం చేపలు. శ్రీరామ్ లేరా, రారా రారా, పట్టింది చూడు. నేను ఎక్కేటప్పుడు చూడండి ఎంత మట్టి వెళ్ళిందో, కుంగిపోయింది అట్టే. ఆ నుంచి సట్టా బుడ్డ దద్దుకొని ఇంకొక గంట ఈ గంటలో వేద్దామని చూస్తున్నాం. దీంట్లో అయితే తామరాకు అంతగా లేదు కానీ దాంట్లో అయితే భయంకరమైన తామరాకు. కానీ శ్రీరామ దాంతో చేపలు ఉన్నాయి, గట్టిగా ప్లాన్ చేయాలి శ్రీరామ. కొరమైన ముట్టుకు బేబచ్చం భలే ఉన్నాయా. వీటిని ఎలా పట్టాలంటే ఇంతకుముందు మనం వాతం వేసాం ఇది అసలు దాని నైట్ పెట్టాను ఓతామే కదా, ఓతం వేసి పట్టాలి వీటిని. ఎట్టయినా సరే ఓతం అయితేనే ఖచ్చితంగా పడదాం శ్రీరామ. పెద్ద 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 కొరమైన ఒక్కోటి నా అసలు కేజీ 2 కేజీలు ఉన్నాయి. కేజీ ఉండదా? ఉండదు, కేజీ కానీ ఉంది, కేజీ పైన ఉండేవి ఉన్నాయి. ఒక్కోటి నా దిట్టంగా బల్స్ ఉన్నాయి. శ్రీరామ్ ఏడేస్తా నువ్వా? ఏడేద్దాం, దీంట్లో వేద్దామా? నేను దీంతో వేద్దాం అనుకుంటున్నా, ఒకసారి వేసి చూస్తా. చూద్దాం, నువ్వు ఒక గుంటలు వేయి. సరే నువ్వు ఆ వారికి పోదాం, ఇద్దరం ఆ వారికి వెళ్దారా, బాగుంది ప్లేసు. ఫ్రెండ్స్ గేలాము పోయింది, చేప పోయింది, డబ్బా పోయింది, మొత్తం పోయినాయి. చిన్నగా లాగతా ఉండింది. ఇంకా ఫోన్ తీసి రికార్డ్ చేద్దామని చెప్పి ఒక చేతితో ఫోన్ తీస్తామన్నా సప్పని లాగేసింది, మొత్తం చూసి వెళ్ళిపోయినా. అసలు కంటి గనవల్ల డబ్బా కానీ లేదు, మూత ఉంటే లేసి ఉంటుంది. ఏడే పడతారా, లాతనారా ఎట్టిరా గేల మీరు అదే చా గేలాం బాయ్ లాగింది శ్రీరామా. అది ఉన్నట్టు చాలా ఫోర్స్ లాగిందిరా. ఏదో పడేదానికి ఏమో లాగేసింది. నేను చిన్నగా టచ్ అవుతుండింది, వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి ఫోన్ తెస్తామన్నా జోబులో పెట్టుకొని సప్పలు లాగేసింది, పోయింది గేలంతో సహా. ఏదా ఎర్రెత్తుకురాబు. గేలాలతో చేపలు పడదామని చెప్పి ఉదయాన్నే 11 గంటలకు వచ్చి ఎర్రలు ఓడుకొని దాని తర్వాత బావి కాడపోతే మంచిగా పెద్ద పెద్ద చేపలు అయితే కనిపించాయి. అబ్బా ఈ రోజు మాత్రం దండిగా చేపలు పడతాయి అనుకొని అక్కడే ఉండి 10 గంటలకు పోయినా మేము 3 గంటల వరకు వెయిట్ చేస్తే మాత్రం మాకు ఈ చేపలు కానీ ఎంత ఆశ చూపించినాయి అంటే గేలం వేసిన మొదటిసారి ఒక చిన్న జిలేబీ అయితే పడింది, ఇంకా మాత్రం భలే పడతాయి అనుకున్నాం. కాకపోతే సాయంత్రం 3 గంటల వరకు ఆడ తిరిగి చేపలు పడదామన్నా కానీ మాకు ఆ 2 జిలేబీలు తప్ప నుంచి ఇంకో చేపే పడలేదు. దానికి తగ్గట్టు మా గేలం కూడా ఆ చేపలు పడదామని చెప్పేసి ఒకటైతే పోయింది. సాయంత్రం దాకా వేస్తున్న అన్నం బాగుంటా తెచ్చుకున్న నీళ్ళు అయిపోయి దాహం పడుతున్నా కానీ చేపలు పడతాయిలే అని చెప్పేసి వెయిట్ చేసి ఉంటే మాత్రం చేపలు పడలేదు. అందువల్ల నేను శ్రీరాము ఫుల్ గా డిసప్పాయింట్ అయిపోయి ఇంక ఈ వీడియో ఏం పెడతామని చెప్పేసి ఆగిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈ విధంగా ఒకసారి కాదు 2 సార్లు కాదు చాలా మాటలు వీడియో తీసి చేపలు పట్టేది చూపిద్దాం అనుకుంటే మాకైతే చేపలే పడేటివి కాదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చేపలు పడకపోతే పోయినాయి, మనం ఎంత కష్టపడ్డామో చూపిద్దాం అని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేసాము, ఏమనుకోబాకండి.